భయము అనే దాని నుంచి విడుదల ఎప్పుడు వచ్చింది అంటే ప్రభు చిత్తం కిందికి వెళ్ళినప్పుడే మనకు భయం నుంచి విడుదల వచ్చింది. ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోకుండా, ప్రభు శక్తిని, ప్రేమని, జ్ఞానాన్ని, ఐడియాలజీని మనం నమ్మకుండా మనం భయరాహిత్యం పొందటం కష్టం. భయం నుంచి మనం విడుదల పొందాలంటే మాత్రం ఆయనకు అప్పచెప్పుకోవాలి. అలా నిజంగా అప్పచెప్పుకున్న వాళ్ళు కూడా కొంతమందిని చూశాను. వాళ్ళు కలవరంలో బ్రతకరు. కలవరంలో ఉండరాళ్ళు. ఏదైనా సమస్యలు వచ్చినా సరే, ప్రభా నాకు ఈ బలహీనత వచ్చింది, దీనివల్ల నాకేమన్నా అయిద్దండి. ఎవడు చెప్పాడు నీకు అయిద్దని అంటాడు. ఆదామా నీవు దిగంబరువా, నీకు తెలిపినవాడు ఎవడో? ప్రభా ఈ అప్పుల ఊపి నన్ను కూర్చి ముంచేస్తుందేమో అనిపిస్తుంది ప్రభా, నేను ఏమవుతానో అనిపిస్తుంది అండి. ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని? నేను లేనా నీకు? నేను నా పిల్లల గత ఏమైద్దో అని బాధగా ఉంది ప్రభా అంటే ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని? నేను లేనా? నీవు నన్ను నమ్మి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు అంటాడు. ఎప్పుడన్నా చూడు ఆయన శోభ ఒకటే, నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు. ఎంతమంది ఒప్పుకుంటారు? పాపం ఎప్పుడు చెప్పినా అదే చెబుతుంటాడు ఆయన. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు కలత చెందొద్దు, అన్నీ సమకూర్చి నీ మేలుకే రప్పిస్తాను. నిన్ను బయటికి నెట్టినా మేలు కోసమే, నిన్ను లోపల రప్పించినా మేలు కోసమే, నీకు శ్రమను అప్పచెప్పినా మేలు కోసమే, ఏది రప్పించినా నీ మేలు కోసమే. ఏమండి, ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు అన్నాడు. చిన్న లాజిక్. అది ఎట్లా ఉంటుందంటే కోపంలో తిట్టినట్టు ఉంటుంది. కానీ అసలు అది ఎందుకు చెప్పాడో తెలుసా? అలాగాని చేయకపోతే నేను ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు బతకవని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందులో కూడా రహస్యం ఉందండి. ముఖపు చెమట కార్చి నీ ఆహారాన్ని తిందువు అనేది ఒక శాపంలాగా అనిపించింది కదా. అంతకుముందు పాపం చేయలేదు. పాపం లేనప్పుడు బాడీలో పాపం తాలూకు ఆ బీజం లేనప్పుడు బాడీకి హెల్త్ ఇష్యూస్ లేవు. ఏం తినకుండా ఖాళీ తిరుగుతా కాయలు కోసుకొని తిన్నా ప్రశాంతంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఇక ఏదైనా తోటలో ఉన్నాయని ఫ్రూట్సే. ప్రశాంతంగా కోరుకున్న తిని హాయిగా మనుగడ సాగించవచ్చు. ఇప్పుడు పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత తోటలోంచి బయటికి వెళ్ళాడు. తోటలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అడ్డమైన చెత్త అంతా తింటాడు. అడ్డమైన చెత్త అంతా తిని బాడీలో వర్క్ చేయలేదనుకో, బాడీతో వర్క్ చేయలేదనుకో, శ్రమ చేయలేదనుకో, ఖచ్చితంగా బాడీ తొందరగా డ్యామేజ్ అయింది. అందుకే కష్టపడమన్నారు. వ్యవసాయదారుని చూడండి, పొద్దున్నే మార్నింగ్ వాక్ ఏమైనా చేస్తాడా వ్యవసాయదారుడు? మార్నింగ్ వాక్ ఏమైనా చేస్తాడా వ్యవసాయదారుడు? పొలం పని చేసుకునే రైతు పొద్దున్నే వాకింగ్ చేయటం చూసారా? పోనీ ఏమన్నా ఎక్సర్సైజులు చేయటం ఏమైనా చూసారా? అబ్బాయి ఏం లేదు, పొద్దున్నే ఎన్నింటికి లేస్తాడు కదా, 3-4 లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఆ పారో తీసుకొని, ఆ గడ్డ పారో తీసుకుని, ఏదో ఒకటి తీసుకొని పొలం పని చేస్తూ ఉంటాడు వ్యవసాయదారుడు. రోగాలు తక్కువ. ఇప్పుడు ఆ చాకిరి లేకుండా ఖాళీగా కూర్చొని జాబ్ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి పాపం. బ్రెయిన్తో వర్క్ అనమాట, బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు. వాళ్ళకి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకి ఏం చెబుతారు తెలుసా? మీరు కూర్చొని చేస్తూ ఉన్నారు సార్, మీరు అలా ఖాళీగా ఉండకూడదు, మీరు డే అంతా అలా కూర్చుంటే ఎట్లా, బాడీ రకరకాల సమస్యలు వస్తాయి, మీకు బాడీకి ఎక్సర్సైజ్ లేదు, త్వరగా డ్యామేజ్ అయ్యేది సార్, మెత్తబడిపోయింది. ఏంటి సార్ మీ శరీరం ఎట్లా ఉంది? ఏదండి మీ దగ్గర గట్టితనం ఏది లేదు కదా, ఎట్లా వచ్చింది? రోజు పొద్దున్నే పరిగెత్తని అంటాడు. లేకపోతే ఒక 6 కిలోమీటర్లు నడిచి 6 కిలోమీటర్లు పోయి 6 కిలోమీటరా అంటాడు. వ్యవసాయదారుడు పొలంలో గార్చే చెమట మనోడు నడకలో గార్చాల. మొత్తానికి చెమట గార్చకపోతే మాత్రం లేదు. దేవునికి స్తోత్రం. పొద్దంతా పనిచేసి సాయంత్రం దాకా పనిచేసే వ్యవసాయదారుడు చూడండి, సాయంత్రానికి అంత తిని వెంటనే నిద్రపోతాడు. అవునా? ఒంటికి సరైన చాకిరి లేనోడు పడక మీద పండుకుని అటు మేసంలో ఇటు మేసంలో నిద్ర రాదు. అంటే శరీరానికి విశ్రాంతి కావాలన్నా శ్రమలోనే ఉంది, శరీరానికి హెల్త్ కావాలన్నా శ్రమలో. శాపంలాగా చెప్పిన దానిలో కూడా ఆరోగ్య సూత్రం ఉందండి. మహా మేధావండి, చాలా మంచోడండి.
చాలా మంచోడండి. ప్రతి దానిలో మన మేలునే వెతుకుతాడండి. ప్రతి దానిలో మన మేలునే వెతుకుతాడు. నేను చంపేస్తానంటాడు, చంపడు. కొడతా అంటాడు, కొట్టడు. నీ సంగతి తేలుస్తా అంటాడు, తేల్చడు. నీ పని చేస్తానంటాడు, ఏం చేయడు. అయ్యా అనగానే ఏం నా కుమారుడా అని దగ్గర తీసుకుంటాడు. అయ్యా ఏం నా కుమారుడు. ప్రతిరోజు సాయంత్రానికి మన మీద కోపం వచ్చిందంట, తెల్లవారేసరికి వాత్సల్యం వచ్చిందంట. ఆయనే రాపిచ్చాడు బైబిల్లో. అనుదినము మన ఎడల ఆయనకి నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది గనుక మనం ఇంకా మనుగడ సాగిస్తున్నాం. లేకపోతే ఎప్పుడు అవుట్. చెప్పండి, అంతగా మన మంచి కోరే వాళ్ళు ఇంకెవరు ఉంటారు? కాబట్టి భయం నుండి విడుదల పొంది నెమ్మదిగా మన బ్రతుకు దినములు గడవాలంటే మన ఆదాము హవ్వలు కోల్పోయినటువంటి ప్రభు చిత్తంలోకి మనల్ని మనం అప్పగించుకోవటమే. యేసయ్య మనకు చూపిన మాదిరిలో గొప్ప మాదిరి, నా చిత్తము కాదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పుటాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మావా? గుర్తించావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు 100%. ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు. నిన్ను ప్రేమించే దేవుడు నీ కీడెందుకు చేస్తాడమ్మా? నిన్ను ప్రేమించే దేవుడు నీ కీడెందుకు చేస్తాడు? నైనా కీడుదాకా నీ కనబడే పరిస్థితులన్నీ నీ మేలుకే మారుతాయి. అలా చేస్తాడు ఆయన. మన కీడుదాకా చెప్పే ఇప్పుడు శాపాలాగా చూపించినవి కూడా మనకు ఆశీర్వాదకరంగా ఎలాగ ఉన్నాయో చూడండి. అట్లాగా ప్రతి దానిలో మన మంచి, మన మేలు, మన క్షేమం, మన సంతోషం, మన ఆనందాన్ని 100% వెతికే మన మంచి డాడీ యేసయ్య. తలలు వంచండి, కళ్ళు మూయండి, మనసారా స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నన్ను దర్శించినందుకు స్తోత్రాలు. నాకు కొన్ని సంగతులు హెచ్చరించినందుకు స్తోత్రాలు. ఎక్కడెక్కడ నేను దారి తప్పిపోతున్నాను, ఎక్కడెక్కడ దారి మళ్ళీపోతున్నాను, ఎక్కడ దిగంబన అవుతున్నాను, అనేక సంగతులు నాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. అనేక ప్రత్యక్షతలు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, నీ కృతజ్ఞతలు ప్రభువా అంటూ దేవుని స్తుతించండి. నా మంచి దేవుడా, నా మంచి దేవుడా, నా మంచి దేవుడా, నా తండ్రి, నా రథసారథి, కళ్యం లేని గుర్రం అలాగా ఇష్టం వచ్చినట్టు తిరగకుండా నన్ను కట్టడి చేతండి, కట్టడి చేతండి, కంట్రోల్ చేతండి, నన్ను కంట్రోల్ చేతండి. నీ రథాశ్వంగా నన్ను కంట్రోల్ చేతండి. నీకు స్తోత్రము, స్తోత్రము. నీ మీద ఆనుకొని నేను అరణ్య యాత్రలో ప్రయాణం చేసి నెమ్మది కలిగి ఉండినట్లు నన్ను అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడున్న బిడ్డలు ఎంతమంది భయం గుప్పెట్లో బతుకుతున్నారు? వారికి భయం నుండి విడుదల దయచేతండి. మా అందరికి భయం నుండి విడుదల దయచేతండి. అది రోగం కావచ్చు, సమస్య కావచ్చు, అప్పు కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఆత్మీయ క్షీణత కావచ్చు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నా, మమ్మల్ని విడిపించగలవు. లోకమంతా విడిచినా, లోకమంతా నలిగినా నీ మమ్మల్ని విడవవు, నలగనీయవు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడిన, ఎడం ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు అని సెలవిచ్చిన దేవుడవు, నీకు స్తోత్రము. మాకు బలమై ఉన్న దేవ, ఆనందమై ఉన్న దేవ, విజయమై ఉన్న దేవ, ఆధారమై ఉన్న దేవ, అతిశయమై ఉన్న దేవ, నీ చిత్తం ఎలాగూ నెరవేర్చాలో మాకు జ్ఞానము దయచేయి. నీ చిత్తములోనికి మమ్మల్ని నడిపించు. నీ చిత్తము చేయుటకు మాకు పరిశుద్ధాత్మను ప్రసాదించు. నీ చిత్తము నెరవేర్చినట్లు మాకు అభిషేకము దయచేయి. నీ చిత్తము నెరవేర్చాలి ప్రభువా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. అడుగు, పరిశుద్ధాత్మ శక్తిని అడుగు. నీ చిత్తము నెరవేర్చినట్లు ఆత్మ బలం ఇమ్మని అడుగు. నీ చిత్తము నెరవేర్చినట్లు ఆత్మ అభిషేకం ఇమ్మని అడుగు. నీ చిత్తమే నెరవేరాలి నా బ్రతుకులో. నీ చిత్తమే నెరవేరాలి నా కుటుంబంలో. నీ చిత్తమే నెరవేరాలి నా భవిష్యత్తులో. నీ చిత్తమే నెరవేరాలి నా సేవలో. నీ చిత్తమే నెరవేరాలి నా పరిచర్యలో. నీ చిత్తమే నెరవేరాలి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో. నీ చిత్తమే నెరవేరాలి మా బ్రతుకుల్లో ప్రభువా. నీ చిత్తం ఏంటో మాకు తెలియజేయండి. ప్రతి విషయంలో తెలియజేయండి. ఆ చిత్తానికి మేము లోబడి నెమ్మది కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. నీ చిత్తంలో బ్రతికినంత వరకు ఆదాం హవ్వలకి భయం లేదయ్యా, హాయిగా ఉన్నారయ్యా. సొంత చిత్తం చేసి దరిద్రం తెచ్చుకున్నారు ప్రభా. దాక్కునే పరిస్థితి వచ్చింది ప్రభా. భయం గుప్పెట్లో బతికే పరిస్థితి వచ్చింది ప్రభా. ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి వచ్చింది ప్రభా. నీ చిత్తము దాటి సొంత చిత్తము చేయటం వల్ల, తొందరపడి సొంత చిత్తం చేయటం వల్ల
ఒకరినొకరు నిందించుకున్నారు, ఇతరుల మీద నేరం మోపే మనసు వచ్చింది, భయం వచ్చింది, అన్నీ వచ్చినాయి. వద్దయ్యా, నీ చిత్తమే కావాలి. పరలోకంలో నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి యందు మా బ్రతుకుల్లో కూడా నీ చిత్తం నెరవేరాలి. పరలోకంలో నీ చిత్తం నెరవేరుతుంది కనుక అది పరలోకంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా. ఈ భూమి మీద మనుషుల చిత్తాలు నెరవేరుతున్నాయి, సైతాను చిత్తం నెరవేరుతుంది కాబట్టి ఇది చిన్న భిన్నంగా ఉంది. ఇందులో నీ బిడ్డలం మేము మా బ్రతుకుల్లో నీ చిత్తమే నెరవేర్చడానికి కృపని సదా మా మేలు కాంక్షించే మా మంచి తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని కొట్టలేదు, తిట్టలేదు, మమ్మల్ని బయటికి నెట్టలేదు, మమ్మల్ని ప్రేమించి చంకనెత్తుకున్న మా కన్న తండ్రి, మా అమ్మవి అయ్యవి నువ్వే అయ్యా, మా అమ్మవి అయ్యవి నువ్వే అయ్యా, మా తల్లివి తండ్రివి నువ్వేనయ్యా. అయ్యా, మమ్మల్ని విడనాడకయ్యా, ఎడబాయకయ్యా, అసహించుకోకయ్యా, త్రోసివేయకయ్యా, మమ్మల్ని ఈసడించుకోకయ్యా, విసుగు చెందకయ్యా, విసుగెత్తిపోకయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా, మమ్మల్ని విడనాడకయ్యా. అయ్యా 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 మంటి వారమని జ్ఞాపకం చేసుకోయ్యా, బలహీనమని జ్ఞాపకం చేసుకోయ్యా, తెలివి తక్కువ వారమయ్యా, తెలివి లేని వారమయ్యా, అల్పులమయ్యా, చెంచలులమయ్యా, స్థిరము లేని వారమయ్యా. అయ్యా జాలిపడయ్యా, దయచూపయ్యా. అయ్యా 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 శరీరములో నా ప్రభా పాప నియమమనే రోగము కలిగిన వారమయ్యా, స్వస్థపరచయ్యా, స్వస్థపరచయ్యా, స్వస్థపరచయ్యా. మా నోటి మాటల్లో తొందర ఉంటుందయ్యా, మా హృదయ ఆలోచనలో తొందర ఉంటుందయ్యా, మా వినికిడిలో లోపాలు ఉంటాయా, మా నడతల్లో మా చేతల్లో పొరపాట్లు ఉంటాయా. అయ్యా అసహించుకోకయ్యా, అయ్యా విసిరివేయకయ్యా, త్రోసివేయకయ్యా. అయ్యా అయ్యా నీకు ఇష్టమైన పాత్రగా మేము రూపుదిద్దబడినట్లు మమ్మల్ని శుద్ధి చేయయ్యా, శుద్ధి చేయయ్యా. అయ్యా అయ్యా నీకు ఇష్టముగా నడుచుకోవటానికి మాకు నేర్పించయ్యా. అయ్యా బలమి అయ్యా, తెలివి అయ్యా, దుష్టుని తప్పించుకునే తెలివి అయ్యా, సాతాను శక్తులను తప్పించుకునే తెలివి అయ్యా, సత్యములో నిలుపయ్యా, దుర్బోధకు చెవినీయక దుర్బోధను గుర్తుపట్టే వివేచన జ్ఞానము దయచేయ్యా. అయ్యా అయ్యా కనికరించి ఈ ప్రార్థన మనవులు గైకొని మమ్మల్ని అందరినీ కూడా సరిగా చెక్కమని, నీ చిత్తములు మమ్మల్ని స్థిరపరచమని, నీ ప్రేమలోని ప్రత్యేకమైన విలక్షణత్వాలన్నిటిని కూడా గుర్తెరిగి మేము నిన్ను హత్తుకోవటానికి సహాయము చేయమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను మీకు ఇంకా ముగింపు ప్రార్థన చేసేస్తాను. మీ సమయం మీది. ప్రార్థనలో కాసేపు గడపవచ్చు, దేవునితో మనసారా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఆలోచన చేయండి. పరలోకం ప్రశాంతంగా ఉందంటే అక్కడ దేవుని చిత్తం నెరవేరుతుంది. ఆదాం హవ్వలో కొంతకాలం భయం లేకుండా కొన్ని సంవత్సరాలు బ్రతికారు. భయం అనేది ఎరగకుండా అంటే వాళ్ళ దేవుని చిత్తంలో బ్రతికారు కనుక ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు భయం గుప్పిట్లో బతకడానికి కారణం మనం మన సొంత చిత్తాలు నెరవేర్చుకుంటాం. ఆ సొంత చిత్తాలన్నీ క్రమక్రమంగా సమస్తం దేవుని చేతికి అప్పచెప్పుకొని నా దేవునికి అని అప్పచెప్పాను, ఆయనే చూసుకుంటాడు. నా ప్రాణం, నా బలహీనత, నా అప్పులు, నా రోగం, నా సమస్య, నా ఉద్యోగ ప్రయత్నం, నా వ్యాపారం, నా పొలము, నా సమస్య నా తండ్రికి అప్పచెప్పాను, ఆయనే చూసుకుంటాడు. అంత అయిపోయింది అన్న దానిలో నుండి కూడా నాకు మొన్న మా బ్రదర్ ఫోన్ చేశాడు. ఆయన జూటు పొలం కోసాడు. కోసిన రోజు భయంకరమైన వాన పడింది. గింజ చేతికి రాదని బాధపడ్డాడు. ఒక్కటే ఒక మాట చెప్పాను నేను, నా దేవుడు నమ్మదగినవాడు. అసలు అంతా అయిపోయింది, నేలమట్టం అయిపోయింది అన్నదాని నుంచి కూడా సమృద్ధి రప్పించగల సమృద్ధుడు. భయపడకు, ఆయనకు అప్పచెప్పి ప్రశాంతంగా ఉండు. నువ్వు ఆయన నమ్ముతున్నావా అన్నాను. నమ్ముతున్నాను, వదిలేసే అన్నాను. వదిలేశాడు. దేవుడు ఎంత కార్యం చేశాడో తెలుసా? ఏటా 3.5-4 క్వింటాల లోపు అయ్యేదట. నిన్న అదంతా కొట్టిస్తే దాదాపు 8 క్వింటాలకు పైన అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన చేయగలడు. నువ్వు ఆయనకి అదే చెప్పింది. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నా. వదిలేసి నిబ్బరంగా ఉండు. ఎందుకు టెన్షన్గా ఉంటావు? ఎందుకు ఆందోళన పడతావు? ఎందుకు అంత కృంగిపోతావు? ఎందుకు అంత ఆలోచిస్తావు? నేను సమర్థుడిని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభా. నీకు వచ్చిన జబ్బుని బాగు చేయగలను నమ్ముతున్నాను ప్రభా. మరి ప్రశాంతంగా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉంటమే సగం ఆరోగ్యం కదా. నువ్వు ఆనందంగా ఉంటమే సగం ఆరోగ్యం కదా. అది మారిపోయింది కదా, నీ బాడీ మారిపోయింది కదా. నేను చెప్తూ ఉంటాను నీకు, నువ్వు ఎందుకు కృంగిపోతావు? నేను స్వస్థపరచగలనని నమ్ముతున్నావు కదా. అది ఎంతటిదైనా నేను బాగు చేయగలను నమ్ముతున్నావు కదా. నేను సృష్టికర్తను కదా, ఆమేన్ అనువాణ్ణి కదా, సర్వసృష్టికి ఆది సంభూతుణ్ణి కదా. నేను చేయగలనని నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నాను. నువ్వు నిమ్మడంగా ఉండు, నిర్భయంగా ఉండు, ప్రశాంతంగా ఉండు.
నాలో ఆనందించు, నన్ను మయంపరచు, నా ధ్యాసలో ఉండు. నీకు ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. పోయిన ఆరోగ్యం కూడా వచ్చింది. నిన్ను దాన్ని స్వస్థపరిచి దానికి ఆరోగ్యం మరలా రప్పించున్నానన్న మాటలు మర్చిపోయావా? నేను మరలా రప్పిస్తాను అంటాడు ఆయన. రెండంతలుగా మీకు మేలు చేస్తాను అంటాడు. సమస్తము సమకూర్చి మీ మేలుకే రప్పిస్తాను అంటాడు. ఇన్ని వాగ్దానాలు మనకు ఉండగా మనం ఎందుకు ఇంకా మన ఎత్తున బరువు వేసుకొని బాధపడాలి? ప్రభు చిత్తానికి అప్పచెప్దాం. ఆయన ప్రేమ గలవాడు. మనం దిద్దుకోవాల్సినది దిద్దుకుందాం, సరి చేసుకోవాల్సింది సరి చేసుకుందాం. లోపాలుంటే విసర్జించి సమస్తం దేవుని చిత్తానికి అప్పచెప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని నెమ్మదిగా ఉందాం. కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, ఆలోచన సాహచర్యం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం సదాతోడి నడిపించును గాక. లైవ్ ద్వారా వీక్షించే బిడ్డలను కూడా నడిపించును గాక. ఇక్కడున్న వాళ్ళు, లైవ్లో ఉన్న వేలాది మంది బిడ్డలందరినీ నా తండ్రి దర్శించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి బిడ్డలు ప్రేమతో నాయనా, మరి నీ పాదాల చెంతకు వచ్చారు, సమస్యల్లో వచ్చారు, సతమతమవుతూ వచ్చారు, వేదనలో వచ్చారు. ఆయన అన్ని పక్కన పెట్టి నీ పాదాలను ప్రేమించి వచ్చారు. వారి చేతుల్లో ఉన్న నూనె నీ శక్తితో నింపుతుంది. రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బలహీనతలు తొలగిపోవాలి, రోగాలు తొలగిపోవాలి, భయాలు తొలగిపోవాలి, మాంత్రిక శక్తులు నిర్మూలమైపోవాలి. వారిని పీడిస్తున్నటువంటి ప్రతి సమస్య, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందుల సమస్య, కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు, శోధనలు, ఆత్మహత్య ఆలోచనలు నిర్మూలమైపోవాలి యేసు నామములో. గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప ఆదరణ, గొప్ప ఆరోగ్యం బిడ్డలకు కలగాలి. కళలాడుతూ నిన్ను మయంపరుస్తూ నిన్ను పాడుతూ పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో పరవశించాలి. అది నాకు నా బిడ్డలకు దయచేయి. కృతజ్ఞతలు చెల్లిస్తాం. రేపు జరిగే కూటమి, ఎల్లుండి జరిగే కూటమి, ఆ తర్వాత రోజు జరిగే వార్షిక కూటమి, 3 కూడా ఆశీర్వాదకరంగా జరిగించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో
ఎక్కువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా జీవజలముల ఊటయైనా నీ యోరన నన్ను నాటితివా జీవజలముల ఊటయైనా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాడబారని స్వాస్థ్యం ప్రభువు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. మహిమ స్తుతి ఆమేన్. కనులు మూసి దేవుని మహిమను అనుభవిస్తూ వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవివా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా పాడో నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో హల్లెలూయా. నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా ఆమేన్. నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధనా నజరేయుడా నజరేయుడా నా యేసు రాజా నీకే ఆరాధన
నీకు స్తుతి నాన్న, స్తుతి 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 స్తుతి. మమ్మల్ని బాగు చేయగల నాన్న, స్వస్థపరచగల నాన్న, బ్రతికించగల నాన్న, విడిపించగల నాన్న, మాకై త్యాగము చేసిన మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, మా ఆదరణకర్త. ఇదిగో స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. యుగయుగములకు నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకు పూర్వము యుగాంతము సదాకాలము నీకే చెల్లునుగాక, నీకే కలుగునుగాక. ఇదంతయు యేసు నామములోనే తండ్రి, యేసు నామములోనే తండ్రి. ఆమేన్.